హలో! అందరికీ నమస్కారం. ఈ చిన్ని వీడియోలో స్వీట్ పొటాటోతో స్వీట్ రెసిపీ చూద్దాం. దీనికోసం జీడిపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. లేదంటే వేడి నీళ్ళల్లో ఒక అరగంట సేపన్నా నానబెట్టుకోవాలి. తర్వాత చిలకడ దుంపని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న చిలకడ దుంపని నానబెట్టుకున్న జీడిపప్పుని మిక్సీ జార్లో వేసి నీళ్లు పోసి బాగా మెత్తటి పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఇలా ఎక్కడా పలుకనేది లేకుండా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి అందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఈ పేస్ట్ మొత్తాన్ని ఆ వాటర్లో వేసి బాగా కలుపుకోవాలి. వాటర్ ప్లేస్లో పాలు కూడా యూస్ చేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. ఈ మిక్చర్ మొత్తం బాగా దగ్గరికి వచ్చేలాగా ఉడికేంతసేపు కలుపుతూనే ఉండాలి. మంచిగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులో 4 స్పూన్ల బెల్లం యూస్ చేసుకోవాలి. బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నాకు బెల్లం టేస్ట్ నచ్చుతుంది కాబట్టి మేము బెల్లం యూస్ చేసాము. మీరు పంచదార కూడా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. తర్వాత ఒక చిన్న యాలుక్కాయ దంచి వేసుకొని బాగా కలపాలి. బెల్లం మొత్తం కరిగిపోయి ఈ మిక్చర్ మొత్తాన్ని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. తర్వాత ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే స్వీట్ పొటాటో స్వీట్ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే నెయ్యిలో జీడిపప్పు, పిస్తా, డ్రై ఫ్రూట్స్ వేయించి వేసుకోవచ్చు. లేదంటే ఇలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు. హాట్గా తినాలనుకునే వాళ్ళకి కొంచెం గోరువెచ్చగా ఉండంగా తింటే చాలా బాగుంటుంది. లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.